వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. దేశవ్యాప్తంగా 42% బీసీ రిజర్వేషన్స్ని చర్చకి వెళ్ళగలిగింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఆర్డినెన్స్ ఆమోదించకపోయినా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్ అమలు చేసి తీరుతాం రాబోయే స్థానిక ఎన్నికల్లో అనేది చాలా గట్టిగా అంటోంది టీపీసీసీ. ఎలా అసలు అంటే ఒకవైపు ఆర్డినెన్స్ అమలు కాని నేపథ్యంలో రిజర్వేషన్స్ అమలు సాధ్యమేనా? అసలు బీసీ రిజర్వేషన్స్ ఈ స్థానిక ఎన్నికలకి ఇది అమలు అవుతుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అదేవిధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మన ముందు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు నమస్తే అండి. ఏంటి అసలు అంటే బీసీ రిజర్వేషన్స్ బిల్ ఈరోజు ఎక్కడుందని అనుకోవచ్చు? బీసీల యొక్క అభ్యున్నతి, బీసీ పాపులేషన్ యొక్క అన్ని రకాలుగా అప్లిప్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్. భారత్ జోడో సందర్భంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్రలో ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగా యాత్ర చేయడమే కాకుండా ప్రతి రాష్ట్రంలో ఆయన పోయిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఉన్నటువంటి ఉన్నటువంటి స్థితిగతులు చదవగలిగినాడు. ముఖ్యంగా అనగారి వర్గాలు, కింది స్థాయి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కులాల యొక్క దుస్థితిని చదవగలిగినాడు. కాబట్టి ఈ దేశంలో ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం జనాభా ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలని ఒక ధ్యేయంతో ఒక స్లోగన్ తీసుకొచ్చినాడు. జిస్కి జితిని ఆబాది ఉన్కే ఉతనే భాగ్యదారి అనే ఒక స్లోగన్ను భారత్ జోడో నడుస్తున్నంతసేపు స్లోగన్గా ఉన్నటువంటి అది ఇవాళ ఒక మూమెంట్గా మారింది. కారణం ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ని, ఆ స్లోగన్ సక్సెస్ కావాలంటే కుల సర్వే జరగాలి దేశవ్యాప్తంగా. సుప్రీంకోర్టు ఎప్పుడు మేము రిజర్వేషన్లు అడినా మీ దగ్గర ఏం డేటా ఉంది, దేని ఆధారంగా మీరు రిజర్వేషన్లు అడుగుతూ ఉన్నారు, వారు ఎంత జనాభా ఉన్నారు, ఎంత పర్సెంట్ ఆఫ్ జనాభా ఉన్నారు తెలిస్తే కదా మనం దాని గురించి మాట్లాడేదని. సో ఎంపెరికల్ డేటా అనేది చాలా ప్రముఖంగా మారిన సందర్భంలో కుల సర్వే చేయాలి అని ఒక నినాదం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని పరిపూర్ణంగా సఫలం చేయగలిగినాడు. దాంట్లో వచ్చినటువంటి అంశమే కుల సర్వే. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ లేనిది మొట్టమొదటిసారి. అంటే గతంలో బీహార్లో, కర్ణాటకలో కుల సర్వే జరిగినా అధికారికంగా అవి టేబుల్ కాలే అసెంబ్లీలో. మనం ఇవాళ కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో 56.7% బీసీలు ఉన్నారని, తర్వాత ఎస్టీలు 17% అని, 10 ఎస్సీలు 17%, ఈ రకంగా ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం తేల్చగలిగినాం. సో ఇట్స్ అఫీషియల్ డాక్యుమెంట్, సైంటిఫికలీ పద్ధతి ప్రకారం చేసినట్టు సర్వే, ఎవరు కూడా క్వశ్చన్ చేసే విధంగా లేకుండా ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఈ 42% రిజర్వేషన్ అనేది మేము కాంగ్రెస్ పార్టీ 23 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నటువంటి నేనే ఈ డిక్లరేషన్ ప్రజెంట్ చేశాను. అందులో మేము స్పష్టంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామనే మాట చెప్పాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల కోసం 42% రిజర్వేషన్స్ ఒక చట్టం, దాంతోపాటు విద్యా ఉపాధి కొరకు మరొక చట్టం తీసుకొచ్చాం. 2 చట్టాలు చేసి అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. ఆనాడు బీజేపీ సభ్యులు కూడా దానికి ఓటేశారు ఆ చట్టాలకి. సార్ చట్టాలు పాస్ చేసుకున్నాం, కానీ ఆ చట్టాలని ముందుకు తీసుకెళ్లాలంటే సుప్రీంకోర్టు సీలింగ్ అడ్డం వస్తూ ఉంది. 50% రిజర్వేషన్ దాటకుండా క్యాప్ ఉందో ఆ 50% క్యాప్ అడ్డం వస్తూ ఉంది. దాన్ని తొలగించాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. 9th షెడ్యూల్లో చేరిస్తే తమిళనాడు ప్రభుత్వం ఆనాడు అన్ని పార్టీలు ఏకమై జయలలిత గారి నేతృత్వంలో పివి నరసింహారావు కలిసి మా రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా బీసీ వాళ్ళే ఉన్నారు, వారికి సగు ఫలితాలు అందట్లేదు అన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చిన మూలాన్ని ఇవాళ 69% రిజర్వేషన్ తమిళనాడులో ఈ వర్గాలు పొందుతారు. కాంగ్రెస్ క్రెడిట్. ఎస్, పివి నరసింహారావు ఇచ్చింది. సో ఆనాడు అన్ని పార్టీలు ఏకమైతే తమిళనాడులో. సో ఇవాళ మేము అదే చెప్తా ఉన్నాం, తెలంగాణ ఏ రకంగా పోరాడి తెచ్చుకున్నామో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఇవాళ ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా వెనుకబడ్డ జాతులు అత్యధిక శాతం ఉన్నారు ఈ రాష్ట్రంలో, కానీ వారికి అందాల్సిన ఫలాలు అందట్లేదు. ఇదే రాహుల్ గాంధీ గారి యొక్క తపన. దాంట్లో భాగంగానే 42% రిజర్వేషన్ ఈ క్యాప్ తొలగించాలని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపడం జరిగింది. 3 నెలల లోపు తేల్చాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నా దాదాపు 4 మాసాలు అవుతూ ఉంది. మేము ఇచ్చినటువంటి ఆ బిల్లుని దానికి మోక్షం లేదు.
దాంట్లో కారణంగానే మొన్న ఢిల్లీ వెళ్ళి కనీసం కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, ఇక్కడ ఎంత డెన్సిటీ ఎంత తీవ్రత ఉంది ఆ బీసీ రిజర్వేషన్ మీద, ప్రజలు ఏం కోరుకుంటారో తెలవడానికే ముఖ్యమంత్రితో సహా టోటల్ క్యాబినెట్ ఒక్కరు కూడా మిస్ కాకుండా టోటల్ క్యాబినెట్ ఢిల్లీ వచ్చింది. మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, చైర్మన్లు, డీసీ అందరం కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ధర్నాకి రావాలి, కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తు శిబు సోరెన్ చనిపోవడం, వారి అంతిమయాత్రలు వాళ్ళు పాల్గొనాల్సి ఉండడం, వారు రాంచిపోవడం వల్ల రాలేకపోయినాం. తెల్లారి మేము ఖర్గే గారిని కలిసాం, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మా ఉద్దేశం క్లారిటీ ఉంది మాకు, బీసీలకి 42% ఇవ్వాలి. ఇవాళ క్లారిటీ లేనిది ఎవరికి అంటే బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి. బీజేపీ కిషన్ రెడ్డి ఇన్ని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు ఒక సాక్ కోసం వెతుకుతూ ఉన్నారు, ఒక నెపం దొరకాలి వారు ఈ రిజర్వేషన్ అడ్డుకోవడానికి. ముస్లిం అనే కార్డు తీసుకొచ్చిన. నేనేమంటాను కిషన్ రెడ్డి గారికి, మీరు ఇంత మేధావి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఇదే తరాలో ఇప్పుడు మేము చేసినటువంటి సర్వేలు ఎక్కడ కులం మతం రాలే, కులం ఆధారితంగానే వెనుకబడే తరగతుల వారికి రిజర్వేషన్ ఇవ్వాలని. ఇలా ముస్లింలు ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా లద్దాఫ్, దుదేకులు అంటే కులాలు రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయి. అంటే కొన్ని ఇంకా వెనుకబడే తరగతులు కొంత జాయిన్ అయినాయి, షేకులు లాంటి వాళ్ళు అత్యధికంగా షేకులు ఉన్నారు, వాళ్ళు వెనుకబడే తరగతులు ఉన్నారు. అక్కడ కూడా కులాలు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి ఆ ముస్లిం దాంట్లో కూడా. ఆ కులాల ఆధారంగా వెనుకబాటు తరం ఆధారంగా కొన్ని కులాలను చేర్చారు, దాంట్లో ఈ బీసీలో వచ్చారు. ఇవాళ ముస్లింలు తొలగిస్తే మేము ఇస్తామని ఒక కొంటి శాఖ చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. నా దగ్గర ఒక వీడియో ఉంది. మోడీ గారు ఆ వీడియోలో ఏమంటున్నారంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాను, దాంట్లో బీసీలోకి వచ్చినట్టు కొన్ని ముస్లిం కులాలు కూడా రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ విషయంలో గొప్పలు చెప్పుకోలేదు, నేను ముఖ్యమంత్రిగా బీసీలకి అందులో ముస్లింకి రిజర్వేషన్ ఇచ్చినానని మాట చెప్పడం జరిగింది. గుజరాత్లో అది సాధ్యమైనప్పుడు, ఆ పక్కన ఉత్తరప్రదేశ్లో ఇలా ప్రధానమంత్రి మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తూ వారణాసి నుంచి, అక్కడ అది సాధ్యమైనప్పుడు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ముస్లింకి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాం బీసీ కోటలో, ఇక్కడ అది వీలైనప్పుడు మన దగ్గర ఎందుకు అడ్డంగా మారుతూ ఉంది? కానీ ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఈ నెపం పెట్టి బీసీ రిజర్వేషన్ అడ్డుకోవాలనేది బీజేపీ ఒక షడ్యంత్రం. దాంట్లో బీఆర్ఎస్ కూడా కలిసింది. ఇరువురు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇష్టం లేదు. దానివల్లనే ఈ కుంటి సాకులు, ఈ నెపాలు పెట్టి అడ్డుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీ బిల్ చూస్తే ఆల్రెడీ ఇక్కడ 4% ముస్లిం రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. మళ్ళీ ఈ 42%లో ఇంకొక 5% వస్తే అసలు ముస్లిం జనాభా ఎంత, మనం ఇస్తున్న రిజర్వేషన్స్ ఏంటి, అందులో ర్యాపిడ్గా పెరుగుతున్న జనాభాలో అసలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి నష్టం చేసుకోవాల్సింది. నేను అంత పర్సెంట్ జోలికి వెళ్ళను, కానీ ఎవరైతే నిజంగా కూడా వెనుకబడ్డ తరం ఉన్నారో, ఇప్పుడు కులాల ప్రస్తావన అనవసరం. అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకేదైనా మతం కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి ఫలాలు అందాలి. ఇప్పుడు మనం రాజ్యాంగంలో పొందుపడి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు పోల్చుకున్నాం? చాలా అట్టడుగున్నారు, ఉద్యోగం నోడ్చుకోలే, ఉద్యోగాలు నోడ్చుకోలే, వాళ్ళ పైకి తేవాలని కదా ఇన్ని రోజులు రిజర్వేషన్ అవుతా ఉంది. బీసీలో మీరు కులాలు మతాలు తీసుకొచ్చి, ఇప్పుడు ముస్లింలు వెనకబడ్డ తరగతితో ఉండకూడదా? ఉంటే వాడికి లాభం చేకూరదా? 9% రిజర్వేషన్ దాదాపు 10% కూడా లేని వాళ్ళకి పోదు. ఓవైసీ లాంటి వాళ్ళు కూడా రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తారు కదా. ముస్లింలో కూడా ఒక 14 కులాలు ఈ రిజర్వేషన్ పరిధిలోకి రావు. ఒక 16 కులాలు మాత్రం, నాకు తెలిసిన తర్వాత, అంటే తప్పు కూడా అయి ఉండొచ్చు, ఒక 16 కులాలు మాత్రమే రిజర్వేషన్ పరిధిలోకి వస్తాయి. ఏ కులాలవి? బాగా కింది స్థాయిలో ఉండి అసలు విద్యకు కానీ ఉపాధి కానీ నోచుకున్నటువంటి బీద కులాలు. ఆ కులాలకి ఇప్పుడు సమాజంలో బీదవాడికి లబ్ధి చేకూర్చాలన్నది మా ధ్యేయము. ఆ బీదవాడ ముస్లిమే ఉండొచ్చు, క్రిస్టియనే ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, దాంట్లో తప్పేముంది? మీరు ఆ నెపం పెట్టి పొద్దున్న లేస్తేనే ముస్లిం జపం చేయడము. నేను కిషన్ రెడ్డిని అడుగుతా, శ్రీరామచంద్రుడికి మీ పార్టీకి సంబంధమైంది? 1980లో పుట్టిన మీ పార్టీ, శ్రీరామచంద్రుడు ఎప్పుడో 3000 కింద 4000 కింద వాడు, ఆయన్ని వాడుకొని మీరు మీ పార్టీకి ఆయనకి జత చేసుకొని ఓట్లాడడం ఎంత దుర్మార్గం. ఇలా సమాజంలో రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఉపయోగపడే నాయకుడు కావాలి. మీరు పొద్దున్న లేస్తే ముస్లిం హిందూ రంగరిచ్చి దానికి లబ్ధి పొందే ప్రయత్నం తప్ప, కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా నేను ఫలానా చేశాను నా అంబర్పేట నియోజకవర్గానికి, నేను సికింద్రాబాద్కి ఫలానా కార్యక్రమాలు చేసిన ఓట్లు అడగండి, అది అడగరు.
ఎన్నికలు వచ్చేసరికి శ్రీరాముడు కావాలా, హిందూ ముస్లిం మధ్యన తగాదాలు కావాలి. ఇదే రకంగా ఓట్లు అడిగి మీరు సమాజానికి ఏం ఉద్ధరిస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం క్లియర్. ఇది బీద ప్రజల పార్టీ. మా కులాలు మతాలు కాదు. నిజంగా బీదవాడు ఎవడైతే ఉంటాడో కులం మతం నిమిత్తం లేకుండా వాడికి న్యాయం జరగాలి. ఆ దశగానే మా ప్రయత్నం. కానీ అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం దేశంలోనే తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీని ఆ రోజు పెద్దగా ప్రతిపక్షం కూడా లేదు. ఓన్లీ ఈ మైనారిటీస్ని అపీస్మెంట్ అంటే బుజ్జగించే ధోరణితోటే ఈ పరిస్థితికి వచ్చింది. ఇంకా కూడా అదే దారిలో వెళ్తే నష్టం జరగదా? తప్పిదమ్మా. మెజారిటీని వదిలేసి మైనారిటీ వైపు. దాంట్లో నేనేమంటున్నా అంటే ఎవరిని అపీస్మెంట్ చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు, మనం రాజ్యాంగం ఏర్పరచుకున్నప్పుడు ప్రపంచంలోనే గొప్ప లౌకికవాద దేశంగా ఏర్పడ్డది ఇది. ఆనాడు ముస్లింలు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళే కదా, తరతరాలుగా ఈ దేశంలో ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు పాకిస్తాన్ లాగా మనం ఒక ఇస్లామిక్ స్టేట్ కాదు మనది. మనది లౌకికవాద దేశం. ఈ దేశంలో అందరికీ అవకాశాలు ఉంటాయి. వీళ్ళేదో వాళ్ళని పారదోలినట్టు మేము హిందూ రాష్ట్రం చేస్తామని మాయ మాటలు చెప్పి ఎన్నికలు గెలవడం తప్ప ఏమీ లేదు. ఇది బీజేపీ ప్లాన్ అంతా కూడా ఈ కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు గెలవాలని ఆ తపన తప్ప ఈ దేశానికి ఏం ఉద్ధరిస్తామో చెప్పరు. మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయ్యే ముందు ఏం చెప్పాడు? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. నిజంగా దేవుడి మీద ఒట్టేసి చెప్పానండి వాళ్ళని. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చేప్పటికి ఇప్పటివరకు 14 సంవత్సరాలు అంటే 28 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా. ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు. ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలు, ఇందిరాగాంధీ నెహ్రూ నుంచి పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీలని ప్రైవేటు వ్యక్తులకు ధరవత్తం చేశారు. బీదవాడికి ఏమైనా న్యాయం చేశారా? ఇలా కిరోసిన్ డీజిల్ మీద ఈ 14 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన వ్యాపారం ఇంత అంత కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $155 ఉన్నప్పుడు మేము $60 లీటర్ పెట్రోల్ ఇచ్చాం. ఇలా ఆ $155 $50 పడిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు పడిపోయినాయి. $50 పడిపోయినప్పుడు పెట్రోల్ ఎంతకు రావాలి ఇవ్వాలి? అందులో రష్యా నుంచి ఇంకా తక్కువకి తెచ్చుకుంటున్నారు. ₹20 ₹30 రావాలి. ఈ మధ్య వ్యత్యాసం, ఈ గ్యాప్ ఎవరు తింటున్నారు? ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ఉంది. నాకు తెలిసి ఒక 60 లక్షల కోట్లు ఈ 12 సంవత్సరాలు చేసుకున్నారు. అది ప్రజలకు ట్రాన్స్ఫర్ చేయాలి కదా. బీదవాడు వాడేది స్కూటర్, కిరోసిన్, డీజిలు, వీటికి కూడా మీరు తక్కువ చేయకపోతుంది. కూరగాయల ధరలు ఎట్లా పెరిగాయి, పప్పు దినుసుల ధరలు ఎట్లా పెరిగినాయి, పాలు, ఆయిలు, నిత్యావసర సరుకులు, బీదవాడు ఉపయోగించే నిత్యావసర సరుకులు ఎప్పుడన్నా మీరు ధ్యాస పెట్టినరా? మీరు అస్తమానం కార్పొరేట్ సెక్టర్ పెత్తందార వ్యవస్థను పెంచిపోసుకుంటూ పోతూ ఉన్నారు. ఇయ్యాలని కూడా 12 ఏళ్ళుగా వారు పెంచిపోసిందంతా కూడా ప్రైవేటు వ్యక్తుల్ని, ప్రైవేటు శక్తుల్నే. బీదవాడి కోసం ఏమీ చేయలే. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే పొందుపరుచుంది లౌకికవాదం, బీదవారి యొక్క అభ్యున్నతి. కానీ ఈ రిజర్వేషన్స్కి సంబంధించి 42%లో ఏ కులానికి ఎంత ఇస్తున్నారు? దీనికి సంబంధించి బయటకి ఇంతవరకు వస్తుంది. కమిషన్ వేశారు, నిష్ణాతుల కమిటీ ఒకటి వేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో మసైదా రెడీ అయిందని చెప్పినారు. వారు ప్రభుత్వానికి ఇస్తారు. దాని తర్వాత అది అసెంబ్లీకి పోతుంది. ఏ కులం ఎంత అనేది స్పష్టత వచ్చిందని చెప్తా ఉన్నాను. ఇంకా బహిర్గతం కాలేదు, వస్తుండొచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే దీంట్లో కూడా ఇప్పుడు నా కులమే ఉంది, ఉన్న శాతం డబుల్ చేసి చెప్తా ఉన్నారు మా వాళ్ళు. ఎవరికి వారు కులం వారు ఉన్న జనాభా కన్నా మాది ఇంత ఉంది, మాదే నంబర్ 1 ఉంది, మాదే నంబర్ 2 ఉందని చెప్పే పరిస్థితి చేస్తాం. వాస్తవంగా ఎంత ఉంది అనేది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎవరికి వారు చెప్తున్న సంఖ్య చూస్తే ఈ రాష్ట్ర జనాభా 8 కోట్లు కనబడతా ఉంది. అంత లేదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఎవరో ప్రభుత్వము సొంతంగా రాసిన డాక్యుమెంట్ కాదు. మీ ఇంటికి వస్తే మీరు సంతకం పెట్టి నా పేరు ఫలానా, నా తండ్రి పేరు, భర్త పేరు ఫలానా, నా కులం ఫలానా అని చెప్పి సంతకం పెట్టారు. ఇట్స్ సెల్ఫ్ డిక్లేర్డ్ డాక్యుమెంట్. నా ఇంటికి వస్తే నా పేరు ఫలానా, నా కులం ఫలానా, నేనే సంతకం పెట్టించాను. సో ఇక్కడే అమెరికలు లేవు, దీంట్లో దాపురాలు లేవు, ఏదో దాచిపెట్టి చేసే పరిస్థితి ఉండదు. సో ఇది క్లియర్ డాక్యుమెంట్ కాబట్టి ఎవరు ఎంత జనాభా ఉన్నారు 1-6% కింద మీద అవుతుండొచ్చు, కానీ యాక్యురేట్ డేటా ఇది.
ఈరోజు ఒకవేళ ఇప్పుడు మీరు జీవో ద్వారా అయినా సరే ఆర్డినెన్స్ ఆమోదించినా లేకపోయినా జీవో ద్వారా అయినా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రిజర్వేషన్స్ అమలు చేయాలంటున్నారు. మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టులో ఆ క్యాప్ ఉంది కదా, నిలవదు కదా. ఇది కేవలం రాజకీయం కోసం అందుకే రాజకీయం కోసం కాదు, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల్ని ఇలా 3,200 కోట్లు రావాలి మనకి కేంద్రం నుంచి. అది వదులుకొని కూడా నేను ముఖ్యమంత్రి గారు అందరం ఒప్పించి మెప్పించి ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు రిజర్వేషన్ అయిన తర్వాత పెట్టుకుందామని ఇప్పటిదా తీసుకొచ్చాం. దాదాపు 7 నెలలు మేము ఎలక్షన్ ముందు జరిపాం. ఇప్పుడు కూడా మా చిత్తశుద్ధి అంతా రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే చట్టాలు చేశాం. కేసీఆర్ గారు 50% లోపల రిజర్వేషన్ అమలు చేసుకుంటామని ఒక జీవో తీసుకొచ్చాడు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 22% తగ్గించాడు. దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో దాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి కేంద్రం వద్దకి పోయాం. ఇది పరిస్థితి, మీరు దీన్ని కన్విప్పు చేసుకొని దీన్ని న్యాయం చేయండి అని. కేంద్రం దలుచుకుంటే ఇవాళ సాయంత్రం వరకు రిజర్వేషన్లు వస్తాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, రామచంద్ర లాంటి అగ్రనాయకులు మాట్లాడుతూ ఉంటే మరి బీసీ బిడ్డలైనా బీసీ ఓటుతో గెలిచినటువంటి బండి సంజయ్ గారు, ఈటెల రాజేంద్ర గారు, అరవింద్ గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? అడగాలి కదా మీరు. ఇలా మా పార్టీలో మొన్న ధర్నా ఢిల్లీలో జరిగితే మీరు వీడియోలు చూడండి. ఆ ధర్నాలో అగ్రవర్ణానికి చెందినటువంటి మంత్రులందరూ ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అది మా చిత్తశుద్ధి, అంటే మా పార్టీ కమిట్మెంట్ కాబట్టి మా కులాలకు అతీతంగా మేమందరం కూడా ధర్నాలో కూర్చున్నాం. ఇది కాంగ్రెస్ కమిట్మెంట్ కాబట్టి ఫుల్ఫిల్ కావాలని. ఇవాళ కూడా 30th లోపల, సెప్టెంబర్ 30th లోపల ఎన్నిక కోర్టు ఇచ్చింది. నా ఉద్దేశం అయితే ఇంకా దాన్ని ఏదో ఒక రకంగా దీన్ని ఇంకా అన్వేషించి రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని, అది మా చిత్తశుద్ధి. ఈరోజు అంటే ఈ బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి ఇప్పటికి 2 సార్లు ధర్నాలు చేశారు ఢిల్లీలో. గతంలో బీసీ సంఘాలతోటి, నిన్న సరే కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరూ కూడా వచ్చారు, సంఘీభావం తెలిపారు. ఇంతమంది వచ్చి సంఘీభావం తెలిపారు, ఎక్కడెక్కడ రకరకాల అన్ని పార్టీలు వచ్చినాయి, అంతమంది వచ్చారు. 2 సార్లు కూడా రాహుల్ గాంధీ గారు మిస్ అయ్యారు, అనుకోని సంఘటన. ప్రియాంక గాంధీ గారు మిస్ అయ్యారు, మల్లికార్జున ప్రియాంక గాంధీ గారు వచ్చే ప్రోగ్రాం లేదు. ప్రియాంక గాంధీ గారు ఉన్న ఫలంగా రా అంటే మనలాగా ఖాళీ ఉండరు కదా, వాళ్ళ ప్రోగ్రాం లేదు. రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం మాత్రం ఉండింది. ఆ రోజు 12 గంటలకు రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రసంగించాలి. అనుకోకుండా దురదృష్టవశాత్తు శిబు శరణ్ గారు చనిపోవడము, అంత గొప్ప నాయకుడు చనిపోయాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు కర్తవ్యంగా వారు అంతిమయాత్రకు పోయారు, రాంచీకి పోయినారు. అక్కడ వర్షము, ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి అంతిమయాత్ర పోవడానికి 2 గంటల సమయము, అంతిమయాత్ర చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. మళ్ళీ సత్పాల్ మల్లిక్ చనిపోయినారు. సో ఇప్పుడు అట్లా అనుకుంటే మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇందిరాభవన్లో 2 గంటల పాటు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, యావత్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వచ్చి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? అది కాకుండా జంతర్ మంతర్లో పోయిన నెల 25న బీసీ సదస్సు పెడితే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రసంగించారు. బీసీ సదస్సులో, మా ఆల్ ఇండియా బీసీ డిపార్ట్మెంట్ పెట్టిన సదస్సులో రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రసంగించినారు. అదే రోజు చెప్పినారు, గతంలో తప్పిదాలు జరిగితే నాది బాధ్యత, బీసీలను ఆదుకునే బాధ్యత నాది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల సర్వే ఒక సునామీ లాంటిదని. వారికి చిత్తశుద్ధి లేకుంటే ఎందుకు వచ్చి ప్రసంగిస్తారు తాలకోటల్లో? ఒక సమావేశం రానంత మాత్రం వారికి చిత్తశుద్ధి లేదని ఎట్లా చెప్తారు వీళ్ళు? కానీ పార్లమెంట్లో అయినా ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా, మాట మాత్రమైనా దీనికి సంబంధించి లేదు, అసలు అవకాశం ఇస్తున్నారు కదా. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినారు, అది యాక్సెప్ట్ చేయకపోతే, బీజేపీ చేతిలో స్పీకరు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మంగళవారం రోజున మళ్ళీ లేవనెత్తా ఉన్నారు అంశాన్ని. సోమవారం మా ధర్నా ఉంది, చలో ఈసీ. మంగళవారం రోజున మళ్ళీ పార్లమెంట్లో మా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ దీన్ని లేవనెత్తా ఉన్నాడు. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకు వస్తే, ఒకటి కాళేశ్వరానికి సంబంధించి కానీ ఇలా మిగిలిన అనేక ఈ స్కామ్స్ కానీ ఇవన్నీ గతంలో మీరు కానీ లేదా బీజేపీ కానీ అందరూ అనేవాళ్ళు కాళేశ్వరం అనేది బీఆర్ఎస్కి ఒక ఏటీఎం లాగా అని. ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా అయినాయి. వాళ్ళ మీద ఒక ఆరోపణ లేదా ఒక ఎంక్వైరీనో వేయడము, ఇక్కడి నుంచి సూట్ కేసులు తీసుకొని అక్కడ ఢిల్లీలో అధిష్టానానికి ఇవ్వడం అనేది నిన్ననే మనం బండి సంజయ్ గారు దుర్మార్గంగా మాట్లాడతాడు. బండి సంజయ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శ చేయాలి, ఆ విమర్శకి బేస్ ఉండాలి.
ఇలా కాళేశ్వరం మీద కమిషన్ బండి సంజయ్ చేసిండా రేవంత్ రెడ్డి గారు వేశారా? మీరు ఎప్పుడు మాట్లాడినారు? మీరు కేంద్రంలో అధికారులు ఉండి మాటలు మాట్లాడారు. నడ్డా గారు, అమిత్ షా వచ్చి ఏటీఎం లాగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కానీ. మరి అప్పుడు మీ కేంద్రంలో ప్రభుత్వం, అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నారు కదా, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? పోనీ మేము ఇవ్వాలా? మేము ఇచ్చిన కమిట్మెంట్ కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేశాము. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చారు, వాస్తవాలు చెప్పారు. ప్రజాస్వామ్య మీద నమ్మకం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టి సభ్యుల యొక్క ఆలోచన తీసుకొని ఫర్దర్ యాక్షన్ చేస్తామని మేము ముందు నుంచి దాన్ని కట్టుబడి ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగింది. ప్రాజెక్టు కట్టాల్సిన 9 అట్టి వద్ద కట్టలే. అక్కడ కట్టి ఉండుంటే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేది, కొంత ఖర్చు భారం తగ్గేది. దాన్ని ఎస్కలేట్ చేసి వ్యయాన్ని పెంచి 38,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,20,000 కోట్లకు తీసుకెళ్ళినటువంటి ఈ ప్రాసెస్లో అవినీతి జరిగిందా లేదా? అనవసరమైన వ్యయాన్ని పెంచారు, కమిషన్లు దండుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీత అవినీతి జరిగింది. దీంట్లో కేసీఆర్ కుటుంబం ఒక పాత్ర ఉందని ముందు చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం. దానికి కమిషన్ వేసాం. పీసీ ఘోష్ నిష్ణాతుడు, నిజాయితీపరుడు. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దానిలో వాస్తవాలు బహిర్గతం కాకుండా లీకేజ్లు వచ్చాయి. అంతా తానే కేసీఆర్ వ్యవహరించడంలో తప్పిదం జరిగిందని. ఇలా పోచంపాడు ప్రాజెక్టు, నెహ్రూ హ్యాంలో, నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టుకున్నాం. ఒక గీత కూడా లేదు. 70-80 ఏళ్ళలో నువ్వు 3 ఏళ్ళలో ప్రాజెక్టు బీటలు వారిపోయిందంటే కాంట్రాక్టర్ జేబులు నింపడానికి ప్రాజెక్టు కట్టారు. ఇది వాస్తవం. ఇది ప్రజల సొత్తు కదా. ప్రజల సొత్తు ఎవడు మింగినా దాని పనిష్మెంట్ వల్ల ప్రజలు కోరుకుంటారు. పనిష్మెంట్ ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే తెలంగాణకి గుదిబండగా మారిన కాళేశ్వరం మీద వెంటనే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ రోజు అరెస్ట్ అవసరం లేదు, ఆల్రెడీ అవసరం లేదని, ఒక సాఫ్ట్ అనేది కనిపించట్లేదు. అవసరం లేదని ఎవరు ఎక్కడ అనలేదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. రాజరిక పాలన కాదు, కేసీఆర్ పాలన అంతకన్నా కాదు. ఫలానా అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కమిషన్ వేసాం. ఇప్పుడు మీరు నేను అందరం కూడా నమ్ముతున్నాం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. మరి అది ఎట్లా ప్రూవ్ చేయాలి? దానికి ఒక మార్గము, ఒక ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ప్రకారం కమిషన్ వేశారు. ఇవ్వాలి కదా మనకి ఆన్ రికార్డ్ అధికారికంగా తెలిసింది దాంట్లో అవినీతి జరిగిందని. ఇప్పుడు చర్యలు ఉంటాయి. చర్యలు ఉండే ముందు ప్రజాక్షేత్రంలో పెట్టాలని, అసెంబ్లీలో పెట్టాలని, చర్చ పెట్టాలని, మీ అందరి అన్ని వర్గాల సభ్యుల యొక్క వాదనలు వినాలని, విన్న తర్వాత చర్యలు ఏమి ఉపకరించాలో అవి ఇస్తారు డెఫినెట్గా. దాంట్లో కాంప్రమైజ్ అనేది మాట లేదు. కేసీఆర్ని ఓడించింది కాంగ్రెసా బీజేపీయా? మేము కదా కేసీఆర్ పోరాడింది. ఆనాడు కవిత మీద అన్ని మాటలు చెప్పారు. ఎందుకు కవితను మీరు ఆ టైంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు కేటీఆర్తో మీరు లోపలికి ఒప్పందానికి వచ్చారు? ఆ తర్వాత అరెస్ట్ చేశారు కదా కవితని. ఏటీఎం లాగా మారిందని మీ నాయకులంతా వచ్చారు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు. ఎందుకు చర్యలు పూనుకోలే? ఎందుకు సుమోటో కేసుగా తీసుకోలే? మీరు లోపాయకర ఒప్పందులు ఎందుకు చెప్తారు? లోపాయకర ఒప్పందులు అంటే మీరు చూడండి, 2014 నుంచి 23 వరకు కేసీఆర్ అధికారంలో ఉన్న రోజు కేంద్రంలో జరిగినటువంటి ప్రతి పరిణామంలో కేసీఆర్ పాత్ర ఉంది. ప్రతి బిల్లులో కేసీఆర్ ఓటేశారు. వేశారా లేదా? రాష్ట్రపతి ఎన్నికలు వేశారు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వేశారు, స్పీకర్కి ఓటేశారు, త్రిబుల్ తలాకి ఓటేశారు. ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే కూడా ఒకరోజు తూతు మంత్రి ధర్నాలు చేసి మళ్ళీ తోక ముడిసిపోయి ఓటేశారు. అంటే మీరు లోపాయకర ఒప్పందం ఉన్నట్ట లేదా? కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఆనాడు ముస్లిం ఓటు దెబ్బతింటేమో అని భయంతో మోడీ గారు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ముఖం చాటేసేవాళ్ళు. అదే ఇక్కడ మనం అక్కడ తమిళనాడు ముఖ్య స్టాలిన్ చూసి నేర్చుకోవాలి. స్టాలిన్ బీజేపీ బద్ద వ్యతిరేకి. మరి ఎప్పుడు మోడీ వచ్చినా నిలదీసి వాళ్ళకి రావాల్సిన ప్రాజెక్టు గురించి అడిగి తెచ్చుకున్నారు. నువ్వు ముఖం చాటేసి రాష్ట్రానికి అన్యాయం చేసావు కదా. ఈరోజు ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే, మీరు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అక్కడ అసెంబ్లీలో పెడుతున్నారు, చర్చిస్తున్నారు, అందరి వర్షన్ కూడా చేశారు, అడుగుతారు. కేసీఆర్ రాకపోతే ఏం చేస్తారు? అసెంబ్లీ వచ్చినా రాకున్నా అసెంబ్లీలో ఒకసారి చర్చ అయిన తర్వాత ఘోష్ గారు ఇచ్చిన సూచన సలహా ప్రకారం ముందుకు పోతుంది. న్యాచురల్గా కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఆయన ఏం చర్యలు అలా మనకైతే బహిర్గతం కాలే ఇప్పటివరకు. ఆయన ఏం చర్యలు అది నిర్దేశిస్తే అవి జరుగుతాయి. ఇక మీరు కొద్దిసేపటి క్రితమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఈ ఓటర్లకు సంబంధించి. ఓటు చౌర్యం అనేది ఈరోజు పెద్ద చర్చ. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్స్ దాకా తెచ్చుకున్నది కదా. మరి ఒకవేళ అదే ఉంటే బీజేపీకి ఎందుకు తగ్గుతుంది, కాంగ్రెస్కి ఎందుకు పెరుగుతుంది?
ఎక్కడ పెరిగింది కాంగ్రెస్కి? ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు మేము ప్రధానంగా దాని మీద చర్చ పెట్టాం. ఇవాళ క్విట్ ఇండియా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. భారతదేశం స్వాతంత్రం రావడానికి క్విట్ ఇండియా ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉపకరించింది. అసలు క్విట్ ఇండియా కాదు కదా, స్వాతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర లేని బీజేపీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత 33 ఏళ్ల తర్వాత స్థాపితమైన బీజేపీ ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. అసలు స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాధాకరం ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషనే కాకుండా సిబిఐ, ఈడీని సొంత జేబు సంస్థలో వాడుకుంటూ ఉన్నారు. మనం ఎలక్షన్ కమిషన్ అంటే మనకు గుర్తొచ్చిన నాయకులు టిఎన్ శేషన్ గడగడలాడించాడు. ఎలక్షన్ కమిషన్ అంటే ఇది గవర్నమెంటే 3 చేసింది కదా, మా గవర్నమెంటే, మా గవర్నమెంట్లోనే ఉన్నాడు ఆయన. లింగ్డో పరిపూర్ణంగా సమూలంగా మార్పులు తెచ్చి ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా వివరించి చెప్పినట్టు సందర్భాలు చూసి అంత గొప్ప నిష్ణాతులు, నిజాయితీ పరులు ఉన్నటువంటి కమిషను ఇవాళ ఎంత బాధాకరం. మహారాష్ట్రలో పార్లమెంటు జరిగిన ఎన్నికలు మేము గెలుస్తాము, కొద్ది మాసాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేము ఓడిపోతాము. ఎట్లా ఓడిపోతాము? రాహుల్ గాంధీ గారు చాలా డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ రకంగా ఒక ఇంట్లో, ఒక బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 40-50 ఓట్లు ఎట్లా వస్తాయి? ఏ రకంగా 50 ఓట్లు నమోదవుతాయి? ఒక్క ఓటరు గుజరాత్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎట్లా నమోదు చేయించుకుంటాడు? ఫోటో లేని ఓట్లు. ఓటర్ నమోదు కన్నా తొలగింపు చాలా డేంజరస్ ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ బీహార్లో ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. దళిత ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగిస్తూ ఉన్నారు. ఎందుకు? దళితులు ఓట్లు, మెజారిటీ ఓట్లు లౌకిక పార్టీ అన్న కాంగ్రెస్కు, రాష్ట్రీయ లోక్దళ్కో, అటు జనతాదళ్కో పడతాయి. ఆ ఓట్లు తొలగించే ప్రక్రియ చేస్తున్నారు బంగ్లాదేశ్ పేరు నెపం పెట్టి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బీజేపీ పార్టీ సొంత సంస్థలాగా వాడుకుంటూ ఉంది. తద్వారా ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ ఉంది. మహారాష్ట్రలో మేము ఓటు పెట్టడానికి ముమ్మాటికి ఓటు ట్యాంపరింగ్ అంటారు. డెఫినెట్గా అవకతవకలు జరిగినాయి. ఈవీఎం ట్యాంపరింగ్ చూడండి. ఒక ఇంట్లో 49 ఓట్లు అంటే ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి బీజేపీ ఓటర్లను బీజేపీ సానుభూతి తీసుకొచ్చి మహారాష్ట్రలో ఓటర్లకు నమోదు చేయించినారు. కొన్ని లక్షల ఓట్లు పెరిగినాయి పార్లమెంటుకును అసెంబ్లీకి మధ్యన వ్యత్యాసంలో. ఆ సమయంలో సీదా అవకతవకలు కనబడుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు నిర్భయంగా, ధైర్యంగా వాటిని ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇలా తప్పుడు చేసి బోన్లో నిలబడ్డది. డిక్లరేషన్ ఇవ్వమని అడుగుతోంది కదా ఎలక్షన్ కమిషన్. రాహుల్ గాంధీ గారు ప్రస్తావించిన అంశాల మీద డిక్లరేషన్ ఇవ్వమని అడుగుతోంది. 100%. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమడుతుంది, మీరు డిజిటల్ మాకు డేటా ఇవ్వమంటారు. ఎందుకు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు? మీరు ఫలానా మీరు కాటగడ పోయి ఓటేశారు, ఆ ఓటు మీరేసారా వేరే వేసారా మాకు డౌట్ ఉందని అడిగినప్పుడు రికార్డు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఎందుకు తప్పించుకుంటూ ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు దోబుచ్చులాడుతూ ఉంది? నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తే మీరు మాకు డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వరు? ఫిజికల్ డేటా ఇచ్చారు బండిల్స్. అందుకే మేము ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేదు. ఒక మాధవపురం ఒక్క నియోజకవర్గం ఎక్సర్సైజ్ చేస్తే దాని మీద మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇన్ని అవకతవకలు బయటపడ్డాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఈ అవకతవకలు జరిగి ఉంటాయి. మీరు డిజిటల్ డేటా ఇచ్చుంటే ఒక రోజులో మొత్తం అవకతవకలు బయటకు తీస్తాం. అది ఇవ్వరు. వీడియో రికార్డింగ్ ఇవ్వరు. మీరే ఓటేసారా ఎవరు వేసారో తెలుస్తలేదు. ఒక ఓటరు 4 రాష్ట్రాల్లో ఓటేసుకుంటా ఉన్నాడు. ఎట్లా జరుగుతుంది ఇవన్నీ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉంటుంది బీజేపీని గెలిపేయడానికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు ఒత్తిడి లేకుండా పనిచేయాలి. ఆ సంస్థలకు ఉన్న గొప్పతనాన్ని, ఆ సంస్థలకు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వహణ చేశారు బీజేపీలో వచ్చారు. ఇలా ఈడీ, నేను లెక్కలతో సహా చెప్తా, ఈడీ నమోదు చేసిన కేసులలో 96% కేసులు ప్రతిపక్షాల మీదనే. ఓన్లీ 3.45% ఆఫ్ కేసెస్ బీజేపీ నేతల మీదనే. దీని అర్థమైంది. పోనీ ఈడీకే నమోదు చేశారు, రికవరీ ఎంత తెలుసా మీకు? నాట్ మోర్ దెన్ 3%. అంటే ఈ కేసులన్నీ పసలేని కేసులు, ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి భయపెట్టించి లొంగ తీసుకొని పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు చాలామందిని. చాలామంది బీజేపీలో చేరినట్టు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు బీజేపీలో చేరడానికి ముందు ఈడీ కేసులు అవుతాయి. బీజేపీ చేరిన తర్వాత కేసు సద్దుమరుగుతుంది. దీని అర్థమైంది.
ఇంత దిగజారి బీజేపీ అధికారమే పరమావధిగా ముందుకు పోతున్న తరుణంలో ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మన తరం కాదు, మన భవిష్యత్ తరాలకి సంబంధించిన అంశం. దేశం ఇదే రకంగా కులాలు మతాల పేరిట కొట్టుమిట్టాడుతూ ఉంటే పాశ్చాత్య దేశాలు చూడండి, కులం మతం ప్రస్తావన లేకుండా ముందుకు పోతూ ఉన్నాయి స్పీడ్గా. మనం కులాలు మతాల పేరు ఇక్కడే పోట్లాడుతూ ఉన్నాం, ఇక్కడే హెల్డప్ అయిపోతూ ఉన్నాం. ఇక రాష్ట్ర కాంగ్రెస్కి వస్తే మనం ఫస్ట్ నుంచి కూడా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు, తర్వాత గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జి వచ్చి ఇక్కడ పాదయాత్రలు చేయడము, లేదంటే ఇవి ఒకవైపు ముఖ్యమంత్రి ఉన్నారు, అధికారం ఉంది, అదేవిధంగా పిసిసి మీరున్నారు అధ్యక్షులు, వీళ్ళు ఎవరు కాదని డైరెక్ట్ ఫీల్డ్లోకి ఇన్ఛార్జ్ వెళ్ళడం తప్పుడు అనేది సమాచారము మొదటి రోజు తప్పుడు సమాచారము ప్రజల్లో అందరూ అనుకున్నారు. మీనాక్షి పదయాత్ర కాదు అది, ఇది పిసిసి అధ్యక్షుడి పాదయాత్ర. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా పాదయాత్ర పాల్గొంటున్నాడు, తప్పేం లేదు. ఆవిడ పాదయాత్రలు చేసిన చరిత్ర ఉంది ఆవిడ. మీ పాదయాత్ర అయ్యి ఆమె పాల్గొంటే తప్పు లేదు 100%. ఎందుకంటే కొందరు పత్రికేయ మిత్రులు అది మీనాక్షి పాదయాత్రగా చిత్రీకరించి, అంటే టీఆర్ఎస్ బీజేపీ మీడియా రాసిందంటే ఒక లెక్క, కొంత న్యూట్రల్ మీడియాలో కూడా అదే రకంగా అపోపడ్డారు. కానీ ఇట్స్ పిసిసి పాదయాత్ర. ఇన్ఛార్జ్లు ఎప్పుడు పాదయాత్రలు చేయరు, పాల్గొంటారు. ఇవాళ నేను చేసే పాదయాత్రలు ఇవాళ మీనాక్షి నటరాజన్ పాల్గొంటా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారు వస్తారు ఏదో ఒక నియోజకవర్గానికి. నేను రాహుల్ గాంధీ కూడా కోరుతా ఉన్నాను, ఈ పాదయాత్రలను నిరంతర ప్రక్రియ. చాలామంది అడుగుతూ ఉన్నారు అధికారులు పాదయాత్రలు ఏందని. పాదయాత్రలు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానంలో ఒక భాగం. ఈ దేశ చరిత్రలో గాంధీ మహాత్ముడి పాదయాత్ర నుంచి, నెహ్రూ నుంచి, మొన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో పాదయాత్ర వరకు చరిత్రాత్మక ఘట్టాలు. ఈ పాదయాత్రలు పెను మార్పులకు శ్రీకారం చుట్టాయి. పాదయాత్రల ద్వారా మేము ప్రజలకు వెళ్తున్నాము, మాకు కూడా వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. కానీ అంటే మీ నేమ్ కంటే కూడా మీనాక్షి నటరాజన్ నేమ్ రావడం పత్రికలు ఆ ఈ రకంగా అధికారాలని ఓవర్టేక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అది మీనాక్షి పాదయాత్రగా చిత్రీకరించింది. ఆవిడే చెప్పారు నా పాదయాత్ర కాదు ఇది, పిసి పాదయాత్ర నేను పాల్గొంటా ఉన్నానని. పాదయాత్ర వల్ల ప్రజలకు దగ్గర అవుతాము, జరుగుతున్న కార్యక్రమాలు తెలుసుకోగలుగుతున్నాము. ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి మంత్ మేము పాదయాత్రలు 3 నుంచి 4 నియోజకవర్గాలు చేస్తాము. మీనాక్షి గారు పాల్గొంటారు, ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం ఉన్నప్పుడు పాల్గొంటారని చెప్పడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పడం జరిగింది. మంత్రులు పాల్గొంటూ ఉన్నారు, మా కార్యకర్తలు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటూ ఉన్నారు. పాదయాత్రలు మీనాక్షి నటరాజన్ గారి యొక్క వ్యక్తిత్వం తెలిసిన ఎవరు ఇట్లా మాటరు. నీతికి నిజాయితీకి నిలుటద్దు. ఆమె గాంధేయవాది. ఎక్కడ ప్రభుత్వంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పార్టీని ఒక దిశ చూపిస్తూ ఒక పర్యవేక్షకురాలుగా ఉంటారు ఆవిడ. నా పాదయాత్రలు నేనే కోరాను, పాల్గొంటున్నారు. ఇక అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చినప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉన్నారు అధికారంలోకి బీఆర్ఎస్కి సంబంధించి, ఈరోజు చాలా మెతక వైఖరి అవలంబిస్తున్నారు అని అనేది ఒక చాలా తప్పది. మేము మెతక వైఖరి అవలంబించుంటే పార్లమెంట్లో టీఆర్ఎస్కి 0 సీట్లు ఎట్లా వస్తాయి? బీఆర్ఎస్ పార్టీని ఓడించింది మేము కదా. మీకంటే బీజేపీ ఎక్కువ పుంజుకుంది కదా. తప్పు. బీజేపీ రాష్ట్రంలో పుంజుకునడం, అధికారం రావడం కల్లా. బీజేపీ తెలంగాణ లాంటి కొంతమంది పోతూ ఉంటారు. ఇప్పుడు రాజకీయం ఎట్లా అయిపోయిందంటే ఉన్న రోజులు అధికారంలో ఉంటున్నారు, అధికారంలో దారులు చూసుకుంటారు. అధికారంలో ఉన్న పార్టీ కాకుండా మాకు అవసరం లేదు, పోతూ ఉన్నారు. వాళ్ళకి అవసరం ఉంది, నాయకత్వం అవసరం, తీసుకుంటా ఉన్నారు. మాకు నాయకత్వం పుష్కలం ఉంది కదా. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే స్థాయి నాయకులు 10 మంది ఉన్నారు మా దగ్గర. ఎవరికొకరికి సీట్ వచ్చి ఎమ్మెల్యే అవుతారు. ఆ సత్తా, ఆ నాయకత్వ లక్షణాలు 10 మంది వెళ్తారు. మాకు బీజేపీకి లీడర్షిప్ వెళ్తుంది, వాళ్ళకి అవసరం. మాకు కూడా అవసరం చోట తీసుకుంటాం. ఎక్కడైతే నాయకత్వం లేదు అక్కడ తీసుకుంటాం. కానీ పుష్కలం నాయకత్వం ఉంది, మాకు అవసరమే లేదు. ఇవాళ అధికారంలో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తారు మీరు రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో. కాంగ్రెస్ పార్టీ నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వీలైనంత వరకు ప్రజల చేరుకు తీసుకెళ్తూ ఉన్నాం పార్టీని. ఇలా మా మంత్రులు వచ్చి గాంధీ భవన్లో ప్రతి వారం కూర్చోంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు? నా కోరిక అది. ప్రజలతో మమేకం కావాలి. అందరూ సెక్రటరేట్ పోలేరు. గాంధీ భవన్ ఒక దేవాలయం, ఇక్కడికి అందరూ వస్తారు, కలుస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక శాసనసభ్యుడు, ఒక చైర్మన్ కూర్చుంటా ఉన్నారు. ప్రజలు ఇచ్చే వినతులు తీసుకుంటా ఉన్నారు. ఎందుకు? ప్రజల చెంతకు ప్రభుత్వం అది. ముఖ్యమంత్రి గాంధీ భవన్కి వస్తున్నారు, మాట్లాడుతూ ఎందుకు వస్తూ ఉన్నారు? ఇది గాంధీ భవన్ మాకు హెడ్ క్వార్టరు.
వస్తూ ఉన్నారు. ప్రజల వద్దకే పాలన, జన చైతన్య యాత్ర చేస్తున్నాం, జనహిత పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఎందుకు? జనం హితం కోసము, జనంలోకి పోవాలని, మా క్యాడర్ ఉత్తేజపరచాలని, తద్వారా మామూలు జనాన్ని కలుసుకొని మేము మొన్న 4 నియోజకాలు చేస్తే విపరీతమైన స్పందన, తండోపతండలో జనం వస్తూ ఉన్నారు, ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడెళ్ళి అడిగినా, ముఖ్యంగా మహిళలు అడిగితే చాలా బాగా చేస్తుంది మీ ప్రభుత్వము, మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందనే మాట చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ఖర్గేని గుర్తు చేసుకుంటా ఉన్నారు. మేము ఇచ్చిన ఫలాలు అట్లున్నాయి. రేషన్ కార్డులు కావచ్చు, ఇంధన మిల్లు కావచ్చు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారులు ఒక డబ్బులు పెట్టి మిల్లు ఇచ్చారా? మోసం చేశారు కదా. 40 లక్షల రేషన్ కార్డులు అప్లై చేస్తే ఒక కార్డు ఇవ్వలే. మేము 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి 1,20,00,000 కార్డులు దాదాపుగా 3 కోట్ల మందికి లబ్ధి చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం అనేది అసలు ఎవరైనా కళ్ళలో ఊహించారా? బాధ్యత కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. ఈరోజు అంటే ఒకటి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ని కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ హైకమాండ్ అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు శాసిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకే ఇక్కడ అన్ని అంశాల్లో కూడా ఆయన ఆదేశాల మేరకే ప్రభుత్వం నడుస్తుంది అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏంటి దీన్ని ఏమంటారు? అసలైన ఆరోపణ అర్థం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డికి సన్నిహితం ఉండొచ్చు. విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఈ 10 మాసాలు, మనం 18 మాసాలుగా చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పోతూ ఉన్నారు. ముఖ్యంగా బనకచెర్ల విషయంలో ఇలా తిమ్మిని బమ్మి అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడే సంతకాలు అయినాయి. ఆ జీవోలన్నీ అప్పుడే వచ్చినాయి. బనకచెర్ల టన్నులు తవ్వడం ప్రారంభించారు అంటే కారణం ఏంటి? మీరున్న హయాంలో ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర పోయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బిర్యానీ, చేపల కూర తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తాను ఎట్లా అంటాడు ఒక ముఖ్యమంత్రి? తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఎట్లా అంటాడు? మన వాటను తాకట్టు పెట్టి ఆంధ్రాను సస్యామలం చేస్తాం, మాకు 1000 టీఎంసీ సరిపోతుంది, 3000 టీఎంసీ గోదావరిలో పోతున్నది, మీరు ఎంతన్నా వాడుకోండి అని ఊతమిస్తేనే కదా ఇలా ఈ జీవోలు వచ్చినాయి. బనకచెర్ల జీవో ఎందుకు వచ్చింది? ఆనాడు వీరు ఇద్దరు ముఖ్యమంత్రులు, జగన్మోహన్, అంతకుముందు చంద్రబాబు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఈయన కలుపుకొని గోదావరిని కృష్ణాతో అనుసంధానం చేద్దాం, కృష్ణా తర్వాత మిగతా నదులతో అనుసంధానం చేద్దాం, దాంట్లో నుండి పుట్టినదే కదా బనకచెర్ల టనల్. అవసరానికి మించి టనల్ తవ్వుకుంటా ఉన్నారు వాళ్ళు. ఎవరు ఆపించినారు? అది ఎవరు ఆపించినారు? ప్రజలు అర్థం చేసుకుని మేము కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కదా ఆగింది ఇలా. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది కదా, దాంట్లో ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అవుతుంది? మేము ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ చాలా సందర్భం చెప్పాం. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు కలిసి ఉందాం, కానీ వాటా విషయంలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమనే మాట స్పష్టంగా చెప్పాం. అదే మాట కట్టుబడి ఉన్నాం. ఇలా కంప్లైంట్ చేసి ఆపించింది మేము, ఫర్దర్ కన్స్ట్రక్షన్ జరగకుండా ఆపించింది మేము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు, ఒక్క నీటి చుక్క కూడా వదులుకోము, మా వాటాలు తాకట్టు పెట్టే విషయం లేదు. మీరు ఆల్రెడీ తాకట్టు పెట్టినారు, కేసీఆర్, హరీష్ రావు. ఆ తాకట్టు పెట్టిందని విడిపించుకోవడానికే నానా తంటాలు పడాల్సి వస్తుంది మాకు. చివరిగా కవిత గారు మీ పార్టీకి వస్తే ఏంటి స్టాండ్ ఏంటి? మాకు అవసరం ఉంది అంటున్నారు. వాళ్ళ సొంత వ్యవహారము. బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వేరొకరి వ్యవహారంలో తలదూచది. ఆ పార్టీలో అధికారం ఉన్నప్పుడు అందరూ అనుభవించారు. కేసీఆర్ మొదలుకొని హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కవితారావు అందరూ అధికారం అనుభవించిన వాళ్ళే కదా. అప్పుడు ప్రజల గోడు పట్టలే. ఈ కవిత ఇలా చాలా గొప్పగా మాట్లాడుతుంది బీసీల గురించి, మహిళల గురించి. చాలా సంతోషం. ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. ఒక్క మహిళ కూడా క్యాబినెట్లో లేకుండా 5 ఏళ్ళు నడుస్తే ఒక్కరోజన్నా మీ నాయన అడిగినావమ్మా, నాన్న ఇదేంది, నేను ఒకసారి మహిళగా అడుగుతూ ఉన్నాను, ఒక్క మహిళ కూడా క్యాబినెట్ తీసుకోవడం ఎంత అన్యాయం అని అడిగినావా? అడగలే. ఎప్పుడన్నా బీసీల గురించి ప్రస్తావించిందా కవిత గారు? ఒక్క వీడియో, ఆడియో చూపిస్తే నేను దేనికన్నా సిద్ధం. అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఉనికి కాపాడుకు ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారు, అయినా స్వాగతిస్తాము. బీసీల గురించి ఎవరు ముందుకు సపోర్ట్ స్వాగతిస్తాము. కానీ గతం తెలుసుకుంటే మంచిది. పంచాయతీ అంతా ఎక్కడొస్తుంది? నాకున్న సమాచారం, సరే నేను ఆ పార్టీ గురించి, వాళ్ళు కుటుంబ తగాదాల గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. వేరే కుటుంబంలో తగాదా పెట్టి మేము లబ్ధి పొందాలనే ఒక దురాలోచన మాకు లేదు. నాకున్న సమాచారం
ఆస్తి తగదా? 10 ఏళ్ళు విచ్చలవిడిగా సంపాదించినారు. ఆ సంపాదించిన సంపాదన వాటాల్లో తేడాలు వచ్చి ఈ పంచాయతీ అనేది చాలామంది అక్కడున్నటువంటి వ్యక్తులు చెప్తున్నట్టు మాట. ఏది ఏమైనా బీఆర్ఎస్ పని అయిపోయింది రాష్ట్రం. ఇవాళ మీరు చూడండి, కేసీఆర్ పాపం ఫామ్ హౌస్కే పరిమితమైనాడు. అపోజిషన్ నాయకుడిగా ప్రజల్లో రావాలి. వర్షాలు పెడితే రావు, విపరీతమైనటువంటి పంట నష్టం జరిగితే రావు, లా అండ్ ఆర్డర్ సమస్యస్ రావు, పలకవు. ఫామ్ హౌస్ పరిమితమే. ఇక్కడ 3 ముక్కలాట నడుస్తూ ఉంది. కేటీఆర్ తన ఆధిపత్యం కోసం ఆయన, నేనేం తక్కువ అని కవిత, వీళ్ళిద్దరు పోరాడితే ఏదైనా అవకాశం ఇస్తే నాకు రాకపోదని హరీష్ రావు. ఇంకా ఆ దాంట్లోనే వాళ్ళు తలముక్కలు అవుతారు. ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు పోతా ఉన్నారు? ఇంకా పార్టీకి మనుగడ లేదు. ఈ పంచాయతీల వల్ల ఈ పార్టీ ఇక్కడే ఖతమైపోతుంది. కాబట్టి మాకు ఏదో ఒక పార్టీ చూస్తున్నామని జాతీయ పార్టీలు దిగిపోతూ ఉన్నారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాజకీయ ముఖచిత్రం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మతం కులం పేరు చెప్పిన బీజేపీ కొంత ఉంటుండొచ్చు. ఏది ఏమైనా నేను గట్టిగా నమ్మేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మేము ఇవ్వబోయే కార్యక్రమాలు చూసుకుంటే 2029లో జరిగే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. 29 తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తారా కాంగ్రెస్? చూద్దాం. ఇప్పుడు చాలామంది మా మధ్యన తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు అవుతారని నేను గట్టిగా చెప్తాను. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి. రేపో మాపో అవుతామని చెప్పము. ఇలా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా అన్ని రకాలుగా పోరాడినారు కాబట్టి అధికారంలోకి వచ్చింది. ఇలా ఆనాడు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు నమ్మడంతో పాటు ఒక డైనమిక్ పీస్ పాయింట్ ఉండే రేవంత్ రెడ్డి గారు అయితే చేయగలరు నమ్మినారు కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పాలన జరుగుతూ ఉంది. 5 ఏళ్ల కోసం ఏర్పడిన ప్రభుత్వం వారు ఉంటారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతుంది, కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది. అది స్పష్టం. చివరిగా రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే పిలుపండి. ఓపిక, సహనంతో పాటు వాస్తవాలు తెలుసుకోండి. ఇవాళ సోషల్ మీడియాని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అనైతికంగా వాడుతూ ఉంది. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంది. వీడియోలు, ఆడియోలు మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు, రేటింగ్ చేస్తూ ఉన్నారు. అవి నమ్మకండి. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గం కానీ 6 నిమిషాలు ప్రజల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మెజార్టీ అంశాలని ప్రజలకు ఇస్తున్నాం. ఎట్లా ఇస్తున్నాం? ఇలా 8 లక్షల కోట్ల అప్పు ఉండి ప్రతి నెల 6,500 వేల కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ కూడా ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా ఇస్తూ ఉన్నాం. ఏది జారవిడిచం. ఒక మాట చెప్పి తప్పుకునే అలవాటు లేదు. కొంత కష్టమైన, నష్టమైన, కొంత ఆలస్యమైన అన్ని స్కీములు ఇస్తాం. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బాగా చేసిందని శబాషి కొట్టించుకొని 100కు పైగా సీట్లు గెలుస్తాం. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతోటి జై కొట్టించుకొని మళ్ళీ 100 సీట్ల పైగా గెలుస్తామని అనేది పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి వెళ్లేది లేదు. దీనిపై ఇటు ప్రతిపక్షాలు